హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శారద. చాలా రోజులు అయిపోయింది వీడియోలు చేసి. మీకు అన్నిటితో మనం పచ్చళ్ళు చేసి ఉంటాము కనుక వెరైటీగా మునగాకుతో నేను పచ్చడి చేసి చూపిస్తున్నా. మునగాకు, అట్లాగే ఒక టమాటా, అట్లాగే ఒక స్పూన్ వరకు జీలకర్ర, వెల్లుల్లి రెమ్మలు, కొన్ని సాల్ట్ సరిపడా, కారం, పసుపు, అట్లాగే కొంచెం పచ్చిమిర్చి, చింతపండు కొద్దిగా తీసేసుకొని వాటర్లో నానబెట్టుకొని ముందుగా మునగాకు అనమాట వేసేసుకున్నాక ఏఎంసీ 16లో అనమాట. వీటిని ప్రీహీట్ చేసుకున్నాక సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనము ఆయిల్ వేస్తలేను, ఆయిల్ గ్రీస్ చేస్తున్నా అంతే అండి. చాలా లైట్గా యూజ్ చేసుకోవచ్చు మనం ఏఎంసీ కుక్కర్లో అనమాట. చాలా తక్కువ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు. చూసారు, ఇప్పుడు ఇందులో ముందుగా నేను ఆయిల్ గ్రీస్ చేసినాక పచ్చిమిర్చి వేసేసుకుంటున్నా. ఒక కారం సరిపడలు వేసుకొని పోపులు అనమాట. మినపప్పును, శనగపప్పు, జీలకర్ర ఉంటాయి కదా, అవి వేసుకొని వెల్లుల్లిపాయలు వేసేసుకొని మూత పెట్టి లిడ్ పెట్టేయాలన్నమాట. లిడ్ పెట్టేసి వాటిని మంచిగా మనం కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలన్నమాట. ఇది కూడా 60 లిడ్ పెట్టినాక 60 వరకు రావాలి, వచ్చే వరకు ఫ్రీ హీట్ చేసుకోవాలన్నమాట. 60 వచ్చినాయంటే వీటిని ఇప్పుడు మనం ఇవి ఫ్రై అయిపోతాయి అన్నమాట మంచిగా. ఇప్పుడు వీటిని ఇట్లా కలిపేసుకుని పక్కన తీసి పెట్టేసుకోవాలన్నమాట. వీటిని మనము ఎక్కువగా ఇచ్చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏఎంసీ కుక్కర్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే పైన నెంబర్ ఇస్తున్నా, కాంటాక్టే పర్చేస్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా కుక్ ఆయిల్ కూడా తక్కువ యూజ్ చేసి కుక్ చేసుకోవచ్చు. వీటిని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ముందుగా ఫ్రై చేసుకుని వాటిని పోపులన్నీ చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్ ఈజీ వేలో కుక్ అయిపోతాయి, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న మునగాకును కూడా వేసేసుకోవాలి. ఆయిల్ కూడా వేయలేదు నేను, మళ్ళీ ఎక్స్ట్రా అదే ఆయిల్ అనమాట. మునగాకు వేసుకొని ఒక 1 మినిట్ పాటు అట్లా మనం కుక్ చేసుకోవాలన్నమాట. లిడ్ పెట్టేసి పైన లిడ్ లిడ్ పెట్టేసి మనం కుక్ చేసుకుంటే మనకి మునగాకు అనమాట ఎక్కువసేపు ఫ్రై అవ్వదు అనమాట. ఇది ఏఎంసీ కుక్కర్లో చాలా తొందరగా అయిపోతుంది. చూసారు కదండి, మనకి 60 వరకు వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది రెడ్ మార్క్ అనేది. ఇప్పుడు ఇందులోకి చూసారు కలుపుతాను చూడండి, అడుగు కూడా మాడిపోలేదు. నార్మల్గా ఆకలేసి వాటర్ యాడ్ చేపితే మాడిపోతుంది, నార్మల్ వాటిలో ఇట్లా ఏం లేదు, చాలా సింపుల్ వేలో అయిపోయింది. చూసారు, ఇప్పుడు ముందుగా ఉంచుకొని టమాటాని వేసుకొని కలిపేసుకోవాలన్నమాట. అట్లాగే చింతపండు కూడా పక్కన తీసి పెట్టుకున్నాం కదండి, వాటర్లో వేసినాక అట్లా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట. ఇప్పుడేని యాడ్ చేసుకొని మనం దానిపైన లిడ్ పెట్టేసుకొని కుక్ చేసుకుంటే అయిపోతుందండి. ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకుంటే చాలా, ఎక్కువ కూడా అవసరం లేదు. అంటే 90 వరకు వచ్చే వరకు మనము కుక్ చేసుకోవాలన్నమాట. కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయినాక వీటిని మిక్సీ పట్టేస్తే అయిపోతుందండి పచ్చడి, అంతే. చాలా సింపుల్ వేలో అయిపోయింది. చూసారు కదండి, ఏఎంసీ కుక్కర్ని ఎవరైనా పర్చేస్ చేయాలంటే పైన నెంబర్ ఇస్తున్నా, కాంటాక్ట్ నెంబర్ పర్చేస్ చేసుకోవచ్చు అండి. చూసారా, ముందుగా పోపులు ఫ్రై చేసుకున్నాం కదండి, వాటిని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చూసారు, ఇట్లా బరకగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి ముందుగా మనము మునగాకు, టమాటా వేసాం కదండి, వాటిని కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. చాలా సింపుల్గా. చూసారు కదండి, అంతే అండి. వీటికి పోపు వేసుకుంటే అయిపోయింది. మీకు పోపు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు, ఇట్లనే తినేయచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే పోపు వేసిన వీడియో స్కిప్ అయింది, అందుకోసమని చూపిస్తున్నా. చూసారు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై